సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. గ్రామ పంచాయతీలకు కేంద్రం నిధులు ఇస్తుందని మాట్లాడడంపై మండిపడ్డారు. మార్చి 31 వరకు భారీగా డబ్బులు తీసుకొస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారని, అసలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయన్న విషయం సీఎంకు తెలుసా అని రఘునందన్ రావు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకటే ఒకదానికి పైసలు ఇస్తుంది. దేనికి ఇస్తుంది? గ్రామ పంచాయతీలలో ఎంపీడబ్ల్యూఎస్ అని ఉంటారు, మల్టీపర్పస్ వర్కర్స్ అని ఉంటారు. వాళ్ళే ఊడుస్తారు, వాళ్ళే మోరీలు తీస్తారు. గ్రామ పంచాయతీ పరిధిలో రకరకాల పనులు చేసేటోళ్ళు. ఊరికి ఇద్దరు, చిన్న ఊర్లో అయితే ఇద్దరు, ముగ్గురు, పెద్ద ఊర్లో అయితే 5, 10, 12 మంది ఉంటారు. వాళ్ళకు కూడా 3 నెలలకు 6 నెలలకు ఒకసారి జీతాలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క గొప్పతనం. ఎంత ఇస్తున్నారు వాళ్ళకి జీతము? 9,500 రూపాయలు. చిన్న పంచాయతీకి అయితే ఇద్దరికి జీతం ఇస్తారు, ముగ్గురికి ఇస్తారు, 30,000 జీతం ఇస్తారు. మేమిస్తున్నాం పైసలు, మేమిస్తున్నాం. ఇంకా ఊడ్చేటోళ్ళకి ఇచ్చే పైసలు తప్ప మేజర్ పంచాయతీ ఏదైనా ఉంటే 5,000, 4,000 జనాభా ఉండి ఆ పంచాయతీలో కంప్యూటర్ ఆపరేటర్ ఉంటే ఆ కంప్యూటర్ ఆపరేటర్కి ఒక జీతం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇది తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలకి పైసా ఆమ్దాన్ లేదు. చాలా దీని మీద ఎవరైనా చర్చకు వచ్చేదంటే మేము సిద్ధంగా ఉన్నాం. ఓ మంత్రి గారు మాట్లాడినారు నిన్న, సోదరి సీతక్క ఏడా వరంగల్లో ఎక్కడో నిన్న మాట్లాడింది, నిన్ననో ఇవాళ పేపర్లలో వచ్చింది. ప్రతి ఊర్లో మేము మహిళా సమాఖ్య భవనాలు కట్టుకుంటే 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ అక్క చెప్పాల్సి ఉంది. ఇది ఎంజీఆర్